1 plus sin a by 1 minus sin a equal to secant a plus tan a అన్నానా. సో చూద్దాం ఒకసారి అడిగించాడు. సో రూట్ అవర్ 1 plus sin a by 1 minus sin a equal to secant a plus tan a అని చూపించమంటున్నారా. సో దీన్ని మనం ఏం చేస్తామంటే చూడండి ఒకసారి 1 plus sin a by 1 minus sin a అన్న. దీన్ని నేను ఏం చేస్తానంటే రేషనలైజ్ చేస్తాను, అంటే డినామినేటర్ ని రేషనలైజ్ చేస్తాను. డినామినేటర్ ని రేషనలైజ్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ 1 minus sin a ఉంది కదా, మనం దీనికి ఆపోజిట్ అంటే 1 plus sin a తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేయడం అన్నమాట. అంటే 1 plus sin a by 1 plus sin a అన్న రూట్ అవర్. ఇక్కడ చూడండి ఒకసారి 1 plus sin a into 1 plus sin a అంటే 1 plus sin a into 1 plus sin a అంటే ఏంటి 1 plus sin a whole square సరేనండి బై ఇదేనా 1 minus sin a 1 plus sin a అంటే a minus b and a plus b. ఈ రెండు ఇంటి చేస్తే మనకు ఫార్ములా ఉంది కదా a square minus b square అంటే 1 square అంటే 1 minus sin square a నాన్న రూట్ అవర్ సరే కదా. సో 1 plus sin a by that whole square రాద్దాం by 1 minus sin square a అన్నాం కదా. చూడండి ఒకసారి. సో ఐడెంటిటీ మన ప్రకారం sin square a plus cos square a equal to 1. సో cos square a equal to 1 minus sin square a అన్న. అంటే 1 minus sin square a ప్లేస్ లో నేను cos square a అని రాస్తాను రా. అంటే 1 minus sin square a ఇక్కడ ఉంది, దీన్ని ఇక్కడ తీసుకొస్తే ఏం రాస్తాను cos square a అని రాస్తాను రా. సో రూట్ అవర్ అన్న దీనికి స్క్వేర్ ఉంది, దీనికి స్క్వేర్ ఉంది. సో నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తానంటే 1 plus sin a by cos a whole square రూట్ అవర్ అని రాస్తాను అనుకోరా. ఈ స్క్వేర్ కి రూట్ కి కట్ అయిపోతుంది అన్న. అప్పుడు ఏమి మిగులుతుంది మనకి 1 plus sin a by cos a మిగిలింది అన్న. అంటే 1 by cos a plus sin a by cos a అన్న. ఇక్కడ 1 by cos a అంటే ఏంట్రా secant a ప్లస్ sin a by cos a అంటే ఏంటన్నా సో అంతే ఓకేనా.